అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకుని మోదీ కులగణన చేస్తున్నారని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. మోదీ హయాంలో బీసీల సఖం ప్రారంభం అయిందన్న ఆయన బీసీలకు తగిన వాటా రాలేదని మోదీ భావించి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు పాటించి ఎందుకు కులగణన చేయలేదని ప్రశ్నించారు. ఈ దేశ సంపద అందరికీ అందాలని మోదీ కులగణన చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కులగణన సరిగ్గా చేయలేదు. కులగణన పేరుపై అన్ని వివరాలు తీసుకున్నారని ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. తెలంగాణలో ఉద్యమం 50 ఏళ్లుగా పోరాటం జరుగుతోందని, కానీ ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదం ఎత్తుకుందని ఆర్ కృష్ణయ్య చెప్పారు. వేరే రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు బీసీ ఉద్యమం నినాదం ఎత్తుకోవడం లేదని ప్రశ్నించారు. కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇప్పుడు కులాల లెక్కలు తీస్తే ఏమైతుంది? ప్రజలందరికీ ఏ కులం ఎంత ఉంది, ఈ కులాలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎట్లా లాభం చేకూర్చాలని నిర్ణయాలు, ప్రభుత్వ విధాన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీలు మా ఒత్తిడి, మీ ఒత్తిడి ఏముంది అబ్బా? మీ ఒత్తిడి ఉంటే మీరు 60 ఏళ్ళు పరిపాలించారు, అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? మీ ప్రభుత్వాలను కూడా మేము ధర్నాలు చేసినాం, ర్యాలీలు చేసినాం, ఒత్తిడి చేసినాం, ఏది చేయలేకపోయారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంటైర్ సమాజాన్ని, భారతదేశం అంటే అన్ని కులాల సమాజం, అన్ని వర్గాల సమూహం, అన్ని వర్గాలను మెప్పిస్తూ దశల వారీగా పేద కులాలకు వారి వాటా ఇవ్వడానికి ఒక పథకం ప్రకారం దేశాన్ని నడిపిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు కులగణన చేసి భవిష్యత్తు లోపల అనేక మార్పులు, కులాల అభివృద్ధికి ఈ దేశంలో